హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి, ఆన్లైన్లో అడ్రస్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా దానికి మనం లాక్లో ఉన్నట్టయితే ఆధార్ అన్లాక్ ఎలా చేయాలి, ఆధార్ కార్డ్ సైడ్లో ఉన్న ప్రతి సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లుప్తంగా. ఈ వీడియోను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా UIDAI అని సెర్చ్ చేయండి. దీనిలో మనకు UIDAI అని ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చెక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అనే బటన్ మనకు వస్తుంది, లాగిన్ పైన క్లిక్ చేయండి. ఈ కింద డీటెయిల్స్ ఉంటాయి కానీ అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ పైన మళ్ళీ లాగిన్లో ఉంటాయి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ నొక్కండి. మీకు మీ ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఓటీపీని దీనిలో ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ తర్వాత లాగిన్ నొక్కండి. ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ చూపెడతాయి. ముందుగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది కదా, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ 14th వరకు ఉన్నది. ఇది మనకు చాలా ఆన్లైన్లో వస్తున్నాయి కదా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకొని. ఇదే మనం దీంతో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుకి. ఇట్లా క్లిక్ ఇచ్చి నెక్స్ట్ నొక్కి తర్వాత ఇక్కడ మీ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ దీనిలో సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మీరు సబ్మిట్ చేయడం ఉంటుంది. ఇది చేసినట్టయితే మీకు 10 yearsకి ఒకసారి అప్డేట్ చేసుకోవాలని వస్తుంది కదా, అది అప్డేట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా ఉండాలని గవర్నమెంట్ పెట్టింది. ఇది ఖచ్చితంగా అందరు చేసుకోవాలి. దీనిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏదైనా సెలెక్ట్ చేసి, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదైనా సెలెక్ట్ చేసి కింది దాంట్లో అప్లోడ్ అని ఉంటుంది, కింద అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ను సెలెక్ట్ చేసి దీనిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి ఓకే అని నొక్కండి. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి ఓకే అని నొక్కండి. POA అంటే అడ్రస్కు సంబంధించిన డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. POA అన్నప్పుడు మీ పేరుకు సంబంధించిన డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నొక్కి మనం పేమెంట్ చేయడం ఏమి ఉండదు, డైరెక్ట్గా ప్రాసెస్ అయిపోతుంది. డాక్యుమెంట్ అప్లోడ్ అనేది అయిపోతుంది. డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఒక 2 months 1 monthలో అయిపోతుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆధార్. మనం ఈ డౌన్లోడ్ ఆధార్ ద్వారా డైరెక్ట్ సైట్లో నుండి డౌన్లోడ్ ఆధార్ అని క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేస్తే ఒక్కొక్కసారి అవుతుంది, కాకపోవచ్చు. ఈ విధంగా లాగిన్లో అయ్యి డౌన్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కాకపోయినా కానీ మీరు ఎన్నిసార్లైనా దీనిలో డౌన్లోడ్కి ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ డౌన్లోడ్లో అది ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఫెయిల్ అయితే అక్కడికి ఆగిపోతుంది. కానీ ఈ డౌన్లోడ్లో మాత్రం మీరు ఎన్నిసార్లైనా డౌన్లోడ్కి ట్రై చేయొచ్చు. లాగిన్లో ఉంటారు కాబట్టి దాని నుండి మీరు ఎన్నిసార్లైనా డౌన్లోడ్ నొక్కొచ్చు. అది ఎప్పుడో ఒకసారి డౌన్లోడ్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దీని ద్వారా. ఆర్డర్ PVC కార్డు. మనం PVC కార్డుకు డైరెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో లాగిన్ అయ్యి కూడా చేసుకోవచ్చు. లాగిన్ అయ్యి చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే అది ఓటీపీ అప్పుడు ఫెయిల్ అయ్యి అమౌంట్ ఫెయిల్ అవ్వడం అనేది ఉంటుంది దానిలో. కానీ దీనిలో అమౌంట్ ఫెయిల్ అవ్వడం కానీ ఓటీపీ రావడం కానీ ఏమి ఉండదు. డైరెక్ట్ అమౌంట్ మనం పే చేయొచ్చు. దీని ద్వారా మనకు ఇంటికి పోస్ట్లో వస్తుంది PVC కార్డు. ఇలా మేక్ పేమెంట్ అని క్లిక్ ఇచ్చి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్పే చేసుకోవచ్చు, గూగుల్ పే చేయవచ్చు. దీనిలో ఏదో ఒకటి పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసినట్టయితే మీకు ఇంటికి పోస్ట్లో PVC కార్డు అనేది వస్తుంది. దానికి
టైం పడుతుంది, 1 month 2 months పట్టచ్చు. ఈ విధంగా మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. దీన్ని మీరు స్కాన్ చేసుకొని దీని ద్వారా పేమెంట్ 50 రూపీస్ చేసినట్టయితే ఇది పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఈ విధంగా మీరు పీవీసీ కార్డు కూడా లాగిన్ ద్వారా చేసుకోవచ్చు. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అందుకే పేమెంట్ను ఫెయిల్ చేశాను. అడ్రస్ అప్డేట్ ఇది మనం డైరెక్ట్ ఆన్లైన్లో అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు దీనికి 50 రూపీస్ పేమెంట్ చేయడం ఉంటుంది. ఇక్కడ 18 years ఎబో వాళ్ళకు నార్మల్గా మనం చేసుకోవాలంటే ఇది అడ్రస్ అప్డేట్ అని నొక్కుతాం. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే చైల్డ్, అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, చైల్డ్ వాళ్ళకు అడ్రస్ అప్డేట్ చేయాలంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డాక్యుమెంట్ పెట్టి చేయడం ఉంటుంది. ఇది ఇప్పుడు నార్మల్గా వాళ్ళది చూద్దాం. దీనిలో నార్మల్ వాళ్ళకు ఇవన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. నేమ్ అనేది 2 times ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ 1 time ఉంటుంది, జెండర్ 1 time ఉంటుంది, అడ్రస్ అనేది నో లిమిట్, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కేర్ ఆఫ్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ అంతా ఎంటర్ చేయాలి. కింద దానిలో హౌస్ బిల్డింగ్ దగ్గర, స్ట్రీట్ అంటే మీ యొక్క విలేజ్ లేదా వాడ ఉంటే వాడ రాయాలి. ఈ విధంగా అని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కి మనకు ఒకటి డాక్యుమెంట్ అడుగుతుంది. మీరు ఏ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్గా పెడుతున్నారు, తర్వాత ఈ కింది దాంట్లో మనం ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత కింది దాంట్లో ఏ డాక్యుమెంట్ అయితే మనం ఇది అడ్రస్ చేంజ్కి పెడుతున్నాం అది సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే పెడుతున్నామో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ మనం ఏ డాక్యుమెంటో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కినట్టయితే అది మనకు సబ్మిట్ అయిపోతుంది. దీనికి కూడా ఆన్లైన్లో చేసినట్టయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను నార్మల్గా ఆధార్ సెంటర్కి వెళ్ళి చేసినట్టయితే కొంచెం తొందర అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా చేసినట్టయితే టైం ఎక్కువ తీసుకుంటుంది. మళ్ళీ 50 రూపీస్ పేమెంట్ కూడా చేయడం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నెక్కడమే, అంతే. పేమెంట్ అడుగుతుంది 50 రూపీస్, అది చేసినట్టయితే మనకి ఇది సక్సెస్ అయిపోతుంది. నేను ఇది ఎగ్జాంపుల్గా చూపెడుతున్నా కాబట్టి నేనేం పేమెంట్ చేయడం లేదు. మీరు నెక్స్ట్ నొక్కి పేమెంట్ చేసినట్టయితే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కి పేమెంట్ చేసినట్టయితే అది ఓకే అయిపోతుంది. మీకు ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్ అని వస్తుంది. ఆ నెంబర్తో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు అయిందా కాలేదా, ఏ విధంగా ఉంది అనేది చూసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ సీడింగ్ మీ ఆధార్ కార్డు అనేది ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందో అది చూపెడుతుంది. ఇలా విధంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చూపెడతాయి. అది యాక్టివ్లో ఉంది. ఏ బ్యాంక్ అయితే ఆధార్ కార్డు లింక్ అయి సీడింగ్ అయి ఉందో ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేటివి దీనిలో చూపెడుతుంది. ఏ డేట్ నాడు చేశారు అది కూడా చూపెడుతుంది మనకు. ఓకే, విఐడి జనరేట్ విఐడి, మీ యొక్క విఐడి మీరు మర్చిపోయారు, విఐడి తెలుసుకోవాలనుకుంటే దీని మీద నొక్కినట్టయితే విఐడి చూపెడుతుంది, లేదా అది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. విఐడి జనరేట్ విఐడి అని నొక్కినట్టయితే మీ విఐడి అనేది చూపెడుతుంది. లాక్ అన్లాక్ బయోమెట్రిక్, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏమన్నా లాక్ వేసి ఆధార్ కార్డ్ అనేది ఏదైనా యాప్లో లాక్ వేసి మర్చిపోయినట్టయితే దీన్ని ఓపెన్ చేసి మీరు అన్లాక్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ ఇచ్చి నెక్స్ట్ నొక్కి దీనిలో మీకు ఆధార్ కార్డ్ అనేది లాక్ అయింది. ఇప్పుడు అన్లాక్ చేసుకోవడం అంటే ఎలా అంటే మళ్ళీ అదే నొక్కాలి, మళ్ళీ లాక్ అన్లాక్ బయోమెట్రిక్ నొక్కాలి. ఇక్కడ మీకు లాక్ అయి ఉన్నట్టు చూపెడుతుంది. ఇప్పుడు అన్లాక్ చేసుకోమంటుంది, నెక్స్ట్ నొక్కాలి. ఇక్కడ మళ్ళీ ఇది అగ్రీ అని నొక్కి తర్వాత అన్లాక్ టెంపరీ అంటే ఇప్పుడు మనం ఒక 2 minutes మనం అవుతుంది. అన్లాక్ పర్మనెంట్లీ ఎప్పటికీ అన్లాక్ అయిపోతుంది. మనకు అన్లాక్ పర్మనెంట్ కాబట్టి అన్లాక్ పర్మనెంట్ అని నొక్కి నెక్స్ట్ నొక్కాలి.
అంతే, అన్లాక్ అయిపోయింది. మీరు ఎవరైనా ఆధార్ కార్డు లాక్ అయి మీకు అన్లాక్ కాకుండా ఉంటే ఈ సైట్ ద్వారా వెళ్ళి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది అన్లాక్ అవుతుంది. అథెంటికేషన్ హిస్టరీ, ఇది మీకు అమౌంట్ ఎన్నిసార్లు పే చేశారు మీరు ఈ సైట్ ద్వారా అనేది డీటెయిల్స్ అన్నీ చూపెడతాయి. మీరు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అని దీనిలో సెలెక్ట్ చేసుకొని ఫెచ్ డీటెయిల్స్ అంటే మీకు డీటెయిల్స్ చూపెడతాయి. కానీ ఇది కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండడం ద్వారా చూపెట్టడం లేదు. మీరైతే ట్రై చేసి చూడండి. మీ ఇష్టం ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకొని చేయండి. కానీ ఇది పేమెంట్ ఉన్నట్టయితేనే చూపెడుతుంది. మీరు ఈ సైట్లో పేమెంట్ చేసినట్టయితేనే చూపెడుతుంది. నార్మల్గా అయితే చూపెట్టదు. పేమెంట్ ఏం లేకపోతే చూపెట్టదు. ఓకే. ఈకేవైసీ, మీరు దీని ద్వారా ఆఫ్లైన్ ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇది మీకు ఐడియా ఉన్నట్టయితే చేసుకోవచ్చు. నాకు కొంచెం తెలియదు కరెక్ట్గా, అందుకే నేను ఇది స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఈకేవైసీని మనం చేసుకోవచ్చు. ఓకే, హిస్టరీ అన్ని ట్రాన్సాక్షన్స్ చూపెడుతుంది. ఈ సైట్ల ద్వారా మీరు ఏదైనా పేమెంట్ చేసి అది ఆ పీవీసీ కార్డుకు చేసిన అవన్నీ డీటెయిల్స్ దీనిలో చూపెడతాయి. ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంటుంది పీవీసీ కార్డుకు అప్లై చేసింది, అది దీనిలో ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ దీనిలో చూసుకోవచ్చు. ఓకే, కార్డుకు మన అడ్రస్ చేంజ్కి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ద్వారా చేసినట్టయితే ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. అది దీని ద్వారా మనం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిక్వెస్ట్ అనే దాని ద్వారా స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ, మీరు ఎన్నిసార్లు ఆధార్ అప్డేట్ చేసి ఉంటారో ఆ డీటెయిల్స్ అన్నీ చూపెడుతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసినా, పేరు చేంజ్ చేసినా, ఎప్పుడు ఎక్కడ ఏది చేంజ్ చేశారనేది డేట్తో సహా ప్రతి ఒక్కటి చూపెడుతుంది దీనిలో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.